సింపుల్ టెస్ట్లు. అంటే ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎట్లయితే చేతికి బీపీ చూస్తారో అదే కాళ్ళకు కూడా బీపీ చూసే విధానం ఉంటుంది. సింపుల్ టెస్ట్, కాస్ట్ లేని టెస్ట్. కాళ్ళకు కూడా బీపీ చూసి చేతిలో ఉన్న బీపీ, కాళ్ళల్లో ఉన్న బీపీ రేషియో తీసుకొని కంపేర్ చేస్తే నార్మల్గా కాళ్ళ రక్తనాళాలు కూడా నార్మల్గా ఉంటే రెండు ఒకటే ఉండాలి. పైనంత బీపీ ఉంటుందో కాళ్ళు అంత బీపీ ఉండాలి. చాలామందికి ఎర్లీ స్టేజెస్లో, నొప్పి లేని స్టేజెస్లో మనం పట్టుకోగలిగేది ఇది ABI అంటారండి, యాంకిల్ బ్రేకియల్ ఇండెక్స్. సో నిజంగా పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ఉన్న వాళ్ళకి కాళ్ళల్లో బీపీ తీసుకుంటే దాన్ని రేషియో చేస్తే పైన చేతితో బీపీతో తక్కువ ఉంటుంది రేషియో. సో ఆ రేషియోని క్యాలిక్యులేట్ చేసి 0.9 కంటే తక్కువ ఉంటే వాస్కులర్ డిసీజ్ ఉన్నట్టు మనిషిలో. అది 0.5 కంటే తక్కువ ఉంటే మనం ఏమి చేయకపోయినా నొప్పి వస్తుంది, ప్రీ గ్యాంగ్రీన్ అంటారు, అంటే చాలా చాలా సివియర్గా ఉన్నట్టు. సో అంత మనకి అన్ఫార్చునేట్లీ మన దేశంలో నా పేషెంట్స్లో కూడా 90% ABI 0.5 ఆర్ లెస్ ఆర్ లేకపోతే పల్సే లేని వాళ్ళు, కాళ్ళల్లో పల్సే లేని వాళ్ళు ఆ స్టేజ్లో వస్తున్నారు. సో ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగేది యాంకిల్ బ్రేకియల్ ఇండెక్స్. ఇవి కాకుండా నేను ఇందాక చెప్పిన లక్షణాలని మైండ్లో పెట్టుకొని నడుస్తూ ఉంటే వచ్చే నొప్పులు, కూర్చుంటే నొప్పి ఆగిపోవటం, ఈ లక్షణాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇది కాకుండా హార్ట్ జబ్బులు, ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి పక్షవాతం వచ్చిన వాళ్ళకి కాళ్ళల్లో, చేతుల్లో, రక్తనాళాల్లో కూడా బ్లాకులు ఉండడానికి చాలా ఆస్కారం ఉంది. సో అది మైండ్లో పెట్టుకొని ఇంకొంచెం విజిలెంట్గా డాక్టర్ని కాళ్ళ బీపీలు కూడా చూడమని చెప్పి, అండ్ అవసరమైతే దానికి డాప్లర్ టెస్ట్లను ఉంటాయి. కాళ్ళ బీపీ కొంచెం నేను ఇందాక చెప్పినట్టు తగ్గుంటే కనుక డాప్లర్ అనే చిన్న స్కాన్తో బ్లాకులను పట్టుకోవచ్చు. ఇవన్నీ కాకుండా చాలా సివియర్ స్టేజ్లో కానీ లేదా ఏదైనా యాంజియోప్లాస్టీ చేద్దాం అనుకునే స్టేజ్లో కానీ CT యాంజియోగ్రామ్ అనే టెస్ట్, MR యాంజియోగ్రామ్ అనే టెస్ట్ కూడా చేసుకోవచ్చు. అది చేసుకుంటే పేషెంట్ కంటికి కూడా ఎట్లయితే గుండెకి యాంజియోగ్రామ్ చేస్తే సన్నబడిన బ్లాకులు కనిపిస్తాయో, సన్నబడిన బ్లాకులు మీ కంటికి కూడా అర్థమయ్యేటట్టు కనిపిస్తాయి CT యాంజియోగ్రామ్లో కానీ MR యాంజియోగ్రామ్లో కానీ.